చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్ ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి రెండవ సెట్ నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చిందని, పార్టీ నుంచి వెళ్లిన వారందరూ తిరిగి వస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని రంజిత్ రెడ్డి కోరారు. ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు 50 అప్లికేషన్స్ వచ్చింది, 45 కంటెస్టెంట్స్ ఉన్నారని. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎంతమంది పోటీ చేస్తే అంత బాగుంటుంది. మనకు కావాల్సింది రాబోయే తరాలకు, రాబోయే రోజులకు, మన పిల్లల భవిష్యత్తు కోసం మన ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఇంతమంది రావడము, నామినేషన్లు వేయడము, రాబోయే పోటీలో ఎవరి వ్యూహం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాలి, ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు ఎప్పుడైనా వాళ్ళు నిర్ణయితలు కాబట్టి వాళ్ళు అనుకున్నది ఏం కావాలి, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు ముందుకు పెద్ద సంఖ్యలో రావాలి. పైకి ఎలక్షన్ ర్యాలీకి సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో డైరీ పాయింట్ నుండి పిల్లర్ నెంబర్ 223 నుండి 254 వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది. సో 223 దగ్గర మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో జాయినింగ్స్ గురించి కంటే ఎక్కువ ఫోకస్ రాజేంద్రనగర్ చేవెళ్ల కాన్స్టిట్యున్సీ 2 నియోజకవర్గాల నుండి 30-40 వేల మందిని పిలిపించి ఆ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. అంటే మేము ఒకటే రిక్వెస్ట్ చేసినాం, మిగతా నియోజకవర్గ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టినారు, మేము కూడా వస్తాం నామినేషన్ కానీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మిగతా కాన్స్టిట్యున్సీ అన్నీ కూడా కవర్ చేస్తాం. రాబోయే రోజుల్లో షేర్లింగంపల్లికి స్వయాన్ని వస్తారు, పరిగికి స్వయాన్ని వస్తారు, వికారాబాద్కి వస్తారు, తాండూరుకి వస్తారు. దాని తర్వాత మళ్ళీ మహేశ్వరం, ఆర్కేపురం, సర్వీస్ నగర్ కూడా వచ్చేందుకు ప్లాన్లు చేస్తున్నాం. కాబట్టి ఎక్కడో అక్కడ ఆ రోజులే చేద్దాం. మనం క్యాంపెయిన్ మీద ఫోకస్ చేద్దాం, ఇంటింటికి తిరగడం మీద ఫోకస్ చేద్దాం. మన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, వాటిని అమలు చేస్తున్నాం బలంగా చెప్పుదాం. మొన్న రాహుల్ గాంధీ గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసి అందరికి న్యాయం చేయాలని చెప్పి, హిస్సేదార్ న్యాయం అని చెప్పి, యువ న్యాయం, మహిళా న్యాయం, కిసాన్ న్యాయం, శ్రామిక్ న్యాయం అని చెప్పి అన్ని రంగాలలో అందరినీ ముందుకు తీసుకుపోతా అన్న మేనిఫెస్టో ప్రతి ఇంటికి తీసుకుపోవాలి, ప్రతి గడపకు తీసుకుపోవాలి. మహిళా సోదరులందరూ ప్రతి గడపకి వెళ్ళి అందరికి బొట్లు పెట్టి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చెప్పి రిక్వెస్ట్ చేయమని మా ద్వారా చెప్పడం జరిగింది. సో గ్యాస్ సిలిండర్ అమలైంది. ఇక్కడ ఈ 7 జిల్లాలో ఎలక్షన్ కోడ్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయింది. ఆ రిజల్ట్స్ జూన్ 4 ఉంది కాబట్టి, కానీ మా నాయకులు, మా అక్కడ ఇన్ఛార్జ్లు, మా ఎమ్మెల్యేలు ఒకటే చెప్తున్నారు, ఎవరికైనా రాకపోతే మా బాధ్యత. 200 యూనిట్